గాయస్ అయితే ఈరోజు నేను సరదాగా అలా ఫ్యామిలీతో ఫిషింగ్ హార్బర్ వెళ్ళాను. చేపలేని కొందామని అన్నది మా అమ్మ. జనం మామూలుగా లేరు. చూసారు కదా, జనం మామూలుగా లేరు. క్రౌడ్ బేబస్ క్రౌడ్ ఉందన్నమాట ఫిషింగ్ హార్బర్లో ఈరోజు. ఈ జనం మధ్యలో మా అమ్మగారు చూడండి, ఎక్కడ వస్తున్నారు కదా, ఆవిడ మెడలో నడుచుకొని. ఆవిడ మా అమ్మగారు అనమాట. శంకలో బ్యాగ్ కట్టుకుని తిరిగేస్తుంది ఎక్కడెక్కడ చేపలు దొరుకుతాయి అనేది. పాపం చేపలేం దొరకట్లేదు. మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా తిరిగేస్తుంది అనమాట. ఎక్కడైతే చేపలు తక్కువ దొరుకుతాయి ఎక్కడ వేద్దామనేసి. ఆవిడే మా అమ్మగారు చూడండి. మన ఫ్రెష్గా చేపలు ఇప్పుడు దించినాడండి. చేపలు చూడండి ఫ్రెష్గా వచ్చాయి. పార్లు అంటారు అట్లనే, కట్టుకు పర్లేవు అంటారు అట్లే ఫ్రెష్గా. ఇవ్వండి ఇవైతే బొక్కడుగులు. చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందరూ వచ్చి కొనుక్కుంటారు అనమాట. చాలా చాలా ఇవన్నీ సోర్లు అనమాట. టోనా ఫిష్ అంటారు కదా, మీకు తెలిసింది. టోనా ఫిష్ లాంటిది మీకు ఐడియా ఉంటుంది. ఇవన్నీ అవేనమాట. జనం పడిపోతున్నారు మామూలుగా కాదు. ఒక్కొక్కటి 300 కొంటున్నారు టోనా ఫిష్. చాలా రేట్ ఎక్కువ ఉంది. అక్కడ అతను పట్టుకున్నాడు కదా, అది 300 అటు ఒకటి. మా అమ్మాయి 200 అడిగింది, ఇవ్వలేదు. పక్క పోమన్నారు. చాలా జనం వచ్చారు. టోనా ఫిష్లు అయితే చాలా ఎక్కువ మంది కొంటున్నారు. చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు చూసిన చిన్న చిన్న చేపలు, ఇవి పెద్ద చేపలు చూడండి. కోనం సోర, ఇది టోనా ఫిష్. దాని కూడా టోనా అంటారు, కోనం సోర అనమాట. సోరలో రకాలు ఉంటాయి కదా. ఇది కొమ్ము కోనము. సరే ఎలాగుందో ఇదండి. ఇక్కడ నుంచి తీస్తున్నారు. కొమ్ము కోనాలు ఇంకా ఉన్నాయి. అంటే తెప్పల మీద వచ్చింది ఇక్కడ కట్టి ఉంచుతారనమాట. అవి అయిపోతుంటే ఒకటి తీస్తుంటారు బయటికి. చూడండి మనం ఎలా అవుతుంది కింద నుంచి. ఈ విధంగా లాగుతారనమాట. చేపలు ఫ్రెష్గా ఉంటాయి, నీటిలో ఉంచుతారు. అలాగా అవి అయిపోతుంటే తీస్తుంటారు, బయట తీసి అమ్ముతుంటారు అనమాట. కొమ్ముకోనం ఇదిగోండి. ఇదైతే 12,000కు 15,000కు అడిగారు. చూద్దాం అది కూడా. మీరు చూస్తున్నారు కదా, ఈ కొమ్ము కోనాలు అవన్నీ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. కోనం సోర కొమ్ము కోనాలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. నాకైతే భలే మస్తు అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నీటిలోకి వెళ్ళిపోగలమ్మా. ఇది చూడండి ఎలా కట్టారు. కింద నగని తాడుతో కట్టేసి లోపలికి ఉంచారు కొమ్ముకోనం. మా వాళ్ళు చూస్తున్నారు. అవండి కనిపిస్తుంది కదా, లోపల ఉంది కొమ్ముకోనం. పాపం మా నాన్నగారు చూడండి ఏం చేయలేక బుర్రకొక్కుంటున్నాడు. ఈ ఆడవాళ్ళతో ఎక్కడికి వెళ్ళకూడదు తెలుసు కదా. అయినా తెలిసినా మరి వెళ్ళాము, తప్పదు మరి. ఏమి కొనరు, అలా చుట్టూ తిరుగుతారు అంతే. మార్కెట్ చుట్టూనా ఏదో కొనిసినట్టు ఫీల్ అయిపోతారు. ఏది కొనరు. కానీ మీలో ఎంతమంది అయితే ఇలాగా ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళి తిరిగిపోయారు కామెంట్ చేయండి. నాకైతే ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు ఇలాగైంది. వెళ్తారు, చూస్తారు, అసలు ఏం కొనరు, వచ్చేస్తారు. కానీ ఫిషింగ్ హార్బర్ కాబట్టి మనకి అలా టైం పాస్ అయిపోతుంది అనమాట. షాపింగ్ మాల్స్లో దొరికిపోతాము ఈజీగా. చూడండి ఫిషింగ్ హార్బర్ ఎంత బాగుందో. సో గాయ్స్, మేమైతే 4 వచ్చాం ఫిషింగ్ హార్బర్ ఈరోజు. సరదాగా అలా తిరుగుదాం అనమాట. మా అమ్మ చూడండి గోల్ కూడా చూసుకుంది. గోల్ కొనేద్దామా, ఏదైనా గోల్ వేసుకున్నాను ఎట్లుందన్నమాట. గోల్ అదిగోండి, గోల్ కనబడుతుంది కదా. కానీ అబ్బాయి ఒక్క చేప కొనలేదు, వెళ్ళిపోతుంది. 4 ఒకటి బావులు ఎక్కడ వస్తారు కండి కనబడుతుంది వెనకాల. ఆలోచన మేమగద్దరు 2 బళ్ళు పెట్రోల్ దండిగా వచ్చాం. చూద్దాం మరి ఇంకేమవుతుందో. మనోడైతే కొమ్ముకొని మొక్కలు కోస్తుంది చూడండి ఇక్కడ. అదే ఇందాక మీరు చూసారు కొమ్ముకొని పెద్దది, అదే మొక్కలు కోస్తున్నారు అనమాట. చూడండి పెద్ద పెద్ద చేపలు ఎప్పుడు ఇలా కట్ చేసుకుంటారండి. ఇలా కట్ చేసుకొని వీటిని నీట్గా ప్యాక్ చేస్తారు. ఐస్ తీసుకుంటారు అనమాట. ఐస్ వేసుకొని నీట్గా ప్యాక్ చేసుకొని బండికి ఎక్కిస్తారనమాట, వ్యాన్లకి.
జనం మాత్రం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి. మీరు కూడా రావచ్చు ఫిషింగ్ హార్బర్, వచ్చి చూసి వెళ్ళవచ్చు హ్యాపీగా. చాలా బాగుంటుంది ఫిషింగ్ హార్బర్. ఇదిగోండి దీని పేరు అపోలో ఫిష్. దీన్ని అవలేస్ అంటారు తెలుగులోని. మంచి రేట్ చెప్పింది కదా. ఇది పాలబంత అండి, భలే ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, మామూలు కాదు, వేరే లెవెల్. ఎవరైనా తినారని కామెంట్ చేయండి నాకు. ఫైనల్గా అయితే మా అమ్మకి చేపలు కనిపించాయి కానగడతలు. మరి కానగడత కనిపిస్తే వదులుతుంది మా అమ్మ, అసలు ఉరకదన్న. అడిగింది మాట ఎంత అని, 150 అన్నాడు. మా అమ్మ 60కి అడిగింది, బేరం కుదరలేదు. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.